హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీఎం చంద్రబాబు నాయుడు గారు రేపటి రోజున కడప జిల్లా నుంచి అయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత నిధులు అనేటివి విడుదల చేయబోతున్నారనమాట. సో అదే రోజున మనకు పీఎం కిసాన్కి సంబంధించిన నిధులు అనేటివి 21వ ఇన్స్టాల్మెంట్ డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి. ఈ రెండు పథకాల డబ్బులు మీ ఖాతాలకు వస్తాయా లేదా మీరే తెలుసుకోవచ్చు. లబ్ధిదారుల లిస్టులో మీ పేరు అనేది ఉందా లేదా ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనమాట. సో వీడియోని పూర్తిగా చూడండి. అలానే మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఏమైనా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ వచ్చినప్పుడు వెంటనే నేను మీకు తెలియజేస్తాను. అయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం కూడా ఉందండి. కౌలు రైతులకు ఈసారి కూడా అవకాశం అయితే ఇవ్వలేదన్నమాట. యాక్చువల్గా మొదటి విడతలో రానటువంటి వాళ్ళకి కౌలు రైతులకి అయితే ఇవ్వలేదు కదా. సో రెండో విడతలో అయితే ఇస్తామని చెప్పారు. సో రెండో విడతలో కూడా వారి యొక్క పేర్లు అనేటివి లబ్ధిదారుల యొక్క లిస్టులోకి అయితే రాలేదు. సో కాబట్టి కౌలు రైతులకు ఒక చేదు వార్తగా అయితే చెప్పవచ్చు. ఇకపోతే సో అన్నదాత సుఖీభావ పథకం పొందినటువంటి వాళ్ళ రైతులకు పీఎం కిసాన్ నిధులు కూడా వస్తాయి కాబట్టి పీఎం కిసాన్ నిధులలో కూడా ఈసారి లబ్ధిదారుల లిస్టులో అయితే కొన్ని పేర్లు అనేటివి రిమూవ్ చేశారు. సో దానికి సంబంధించిన రీజన్ ఏంటనేది చెప్తాను. సో ముందుగా మనము అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అయితే మాట్లాడుకుందాము. అన్నదాత సుఖీభావ పథకం ద్వారా సో ప్రభుత్వం ఇప్పుడు రెండో విడతకు సంబంధించిన 5,000 రూపాయలు అయితే రైతుల యొక్క ఖాతాలకైతే చేర్చబోతుంది. సో దీనికి సంబంధించిన లబ్ధిదారుల లిస్టులో మీ పేరు వచ్చిందా లేదా ఎలా చూసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. సో ముందుగా మీరు అన్నదాత sukhibhava.ap.gov.in అనే వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇందులో సో నో యువర్ స్టేటస్ అనేది ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత రైతు యొక్క ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ అనేది ఒకటి ఉంది చూడండి, 762JP1 అనేది ఉంది కదా. దీన్ని ఎంటర్ క్యాప్చాలో అయితే ఇవ్వాలన్నమాట. 762JP1. సో ఇలా ఇచ్చేసి సెర్చ్ మీద క్లిక్ చేయాలి. సెర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత సో రైతు యొక్క డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయన్నమాట. మీ మండలము, అదేవిధంగా మీ జిల్లా ఏంటి, విలేజ్ ఏంటి, సో రీమార్క్స్ అనేది చూపిస్తుందండి. అదేవిధంగా స్టేటస్ అనేది చూపిస్తుంది. సో రీమార్క్స్లో చూడండి ఇక్కడ ఈకేవైసీ కంప్లీటెడ్, స్టేటస్ ఎలిజిబుల్. సో ఈ రెండు రావాలి. ఈ రెండు వస్తేనే మీ ఖాతాలకు డబ్బులు అనేవి చేరుతాయి అన్నమాట. అవి కాకుండా మిగతా ఏమైనా రీమార్క్స్లో ఆల్రెడీ బెనిఫిషరీ మీ ఇంట్లో ఉన్నారు, లేకపోతే ఈకేవైసీ పెండింగు ఇలా వచ్చినట్లయితే మీకు పేమెంట్ అనేది రిలీజ్ కాదు. సో స్టేటస్లో కూడా ఎలిజిబుల్ అని ఉండాలి, లేకపోతే సక్సెస్ అని ఉండాలన్నమాట. ఇలా ఉంటేనే మీ ఖాతాలకు డబ్బులు అనేటివి చేరుతాయి. లేనటువంటి పరిస్థితుల్లో మీ డబ్బులు అనేటివి రావన్నమాట. 5,000 రూపాయలు రెండో విడతకు సంబంధించి. కౌలు రైతులకి అయితే అవకాశం అయితే లేదండి. యాక్చువల్గా అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పారంటే సో మొదటి విడతలో పేమెంట్ అయితే కౌలు రైతులకి ఇవ్వలేకపోయాము, కానీ మేము హెల్ప్ చేస్తాము కౌలు రైతులకి. సో రెండో విడతలో 2 విడతల సాయం అనేది కల్పిస్తాము 10,000 రూపాయలు అని చెప్పారు. కాకపోతే అలా జరగడం లేదనమాట. సో లబ్ధిదారుల లిస్టులో కౌలు రైతుల పేర్లు అయితే రాలేదు. ఇకపోతే పీఎం కిసాన్ గురించి మాట్లాడుకుందాము. సో పీఎం కిసాన్కి సంబంధించి చూసుకున్నట్లయితే సో ఇక్కడ పీఎం కిసాన్ రైతులకు చాలామంది కూడా పేర్లు అనేటివి లబ్ధిదారుల లిస్టులో అయితే అప్డేట్ కాలేదు. సో దానికి రీజన్ ఏంటంటే ఒకవేళ మీరు బెనిఫిషరీ లిస్ట్ అనేది చెక్ చేసుకుంటే మీ పేరు రాకపోతే రీజన్ అయితే ఇదేనమాట. 2019 తర్వాత చాలామంది రైతులు సో ఈ యొక్క తప్పుడు వివరాలు అనేటివి అందించి సో ఈ యొక్క పీఎం కిసాన్ నిధులు అనేటివి పొందుతున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వము సో వారి యొక్క పేర్లు అనేటివి హోల్డ్ చేసింది. ఒక కుటుంబంలో భర్త పేరు మీద, భార్య పేరు మీద, అదేవిధంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల మీద సో ఈ యొక్క పీఎం కిసాన్ నిధులు ముగ్గురు పేర్ల మీద అయితే వస్తున్నాయనే అభియోగాలు అయితే ఉన్నాయన్నమాట. అలాంటి కుటుంబాలను అయితే ప్రభుత్వం చెక్ పెట్టిందనమాట. అలా ఉన్నటువంటి కుటుంబాల్లో కేవలం ఒకరికి మాత్రమే ఎలిజిబుల్ అనేది ఇచ్చి బెనిఫిషరీ లిస్ట్లో వారి పేర్లు అనేటివి అప్డేట్ చేయడం జరిగింది. సో అయితే ఇక్కడ మీరు బెనిఫిషరీ లిస్ట్లో మీ యొక్క పేర్లు అనేటివి వచ్చున్నాయా లేదా ఎలా తెలుసుకోవాలనేది ఒకసారి చూద్దాము. సో ముందుగా మీరు పీఎం కిసాన్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి. pmkisan.gov.in అనే వెబ్సైట్లో కనుక వచ్చినట్లయితే సో మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. ఈ వెబ్సైట్లో మీరు చూసుకున్నట్లయితే సో బెనిఫిషరీ లిస్ట్ అనేది ఒకటి ఉంది ఆప్షను. సో దీన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మీ వివరాలు అనేటివి ఇవ్వాలన్నమాట. సో అవి ఎలా ఇవ్వాలి ఏంటనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. సో బెనిఫిషరీ లిస్ట్ అనేది చూడండి. సో స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్. సో తర్వాత డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీ డిస్టిక్ ఏంటనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ బ్లాక్ అనేది అడుగుతుంది. ఇక్కడ మీ బ్లాక్ అంటే ఏంటంటే మీ మండలం అని చెప్పుకోవచ్చు. మీ మండలాన్ని అయితే ఇవ్వాలి. తర్వాత మీ విలేజ్ ఏంటనేది ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ సో వెబ్సైట్ అనేది కొంచెం స్లోగానే వర్క్ అవుతుంది అనమాట, మీరు ట్రై చేయండి. సో మీ విలేజ్ ఏంటనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇచ్చేయాలన్నమాట. తర్వాత గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ మీ విలేజ్లో ఉన్నటువంటి బెనిఫిషరీ లిస్ట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో దాన్ని కూడా చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా పేర్లు అనేవి వస్తాయి. ఈ బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా చూసుకోండి. ఫస్ట్ 50 పేర్లు వస్తాయి. తర్వాత సెకండ్ పేజ్ కనుక క్లిక్ చేసినట్లయితే రిమైనింగ్ 50 పేర్లు అనేవి వస్తాయి అన్నమాట.
ఇలా లబ్ధిదారుల లిస్ట్ అనేది చెక్ చేసుకోండి. ఆ లిస్ట్లో మీ పేరు ఉంటే సరిపోదు. సో మళ్ళీ ఇక్కడ మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి. అంటే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు, అంటే ఇక్కడ మీకు ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని ఉన్నారా, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ సీడింగ్ అయి ఉందా లేదా, ఇవన్నీ కూడా చూపిస్తుంది అనమాట. మీ స్టేటస్ అనేది చూపిస్తుంది. సో దీని కొరకు మీ దగ్గర పిఎం కిసాన్కి రిజిస్టర్ అయినప్పుడు ఒక ఐడి అనేది క్రియేట్ అయి ఉంటుంది అనమాట, రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది. సో దాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకొని ఉన్నట్లయితే దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ ఏపీకి సంబంధించి ఏపీ అని స్టార్ట్ అయ్యి నెంబర్ అనేది వస్తుందన్నమాట. తెలంగాణ వాళ్ళకైతే టీజీ లేదా టీఎస్ అని స్టార్ట్ అవుతుంది, తమిళనాడు వాళ్ళైతే టీఎన్ అని స్టార్ట్ అవుతుంది అనమాట. అది రిజిస్ట్రేషన్ నెంబరు. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు గుర్తుంటే ఆ నెంబర్ని ఇక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది కదా, ఈ క్యాప్చా కోడ్ అనేది KJCUZV అని ఉంది కదా, సో దీన్ని ఇక్కడ ఇచ్చేసి గెట్ ఓటీపీ అనేది క్లిక్ చేయాలి. గెట్ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత మన యొక్క రిజిస్టర్డ్ ఓటీపీ అనేది మొబైల్ నెంబర్కి అనేది వెళ్తుందన్నమాట. సో అక్కడ ఓటీపీ అనేది మళ్ళీ వెరిఫై చేసుకున్న తర్వాత మీకు మీ స్టేటస్ అనేది ఇలా ఓపెన్ కావాలి. ఎలా అంటే సో దాన్ని కూడా చూపిస్తాను చూడండి. సో మీకు 3 టిక్ మార్క్స్ అనేవి వస్తాయన్నమాట. సో అంటే మీ యొక్క నో యువర్ స్టేటస్లో 3 గ్రీన్ మార్క్స్ అనేవి వస్తేనే మీకు డబ్బులు అనేవి పడతాయని అర్థం. లేకపోతే మీకు డబ్బులు ఒకటి ఆరెంజ్ ఉన్నా రెడ్ ఉన్నా కానీ రాదు. ఒకసారి దాన్ని కూడా చూపిస్తాను. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ అయితే మెన్షన్ చేస్తున్నారు, మీరు చూసుకోవచ్చు. సో ఒకసారి చూడండి, ఎందుకని మంచిది. ఇక్కడ చూసుకున్నట్లయితే సో మనకి ఏం చెప్తుంది చూడండి, ఇక్కడ 3 మార్క్స్ రౌండ్ చేస్తున్నాను చూడండి. లింక్ సీడింగ్ అనేది గ్రీన్ ఎస్ అని రావాలి, ఈకేవైసీ స్టేటస్ అనేది కూడా ఎస్ రావాలి. తర్వాత ఆధార్ బ్యాంక్ అకౌంట్ సీడింగ్ స్టేటస్ అనేది ఉంది కదా, సో ఇక్కడ కూడా మీకు గ్రీన్ అనేది రావాలన్నమాట. ఇలా గ్రీన్ అనేది వస్తేనే మీ ఖాతాలకు డబ్బులు అనేవి జరుగుతాయి, లేదంటే లేదనమాట. ఓకేనా, ఈ విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. సో ఈ విధంగా గ్రీన్ అనేవి ఉంటేనే మీకు డబ్బులు అనేవి రావడం జరుగుతుందండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు తెలియదు అనుకోండి, నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది. అంటే మీరు పిఎం కిసాన్కి రిజిస్టర్ అయి ఉంటారు కదా, ఆ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. లేదా అది తెలియదు అనుకుంటే ఆధార్ నెంబర్ ఇచ్చేయండి, సింపుల్గా రైతు యొక్క ఆధార్ నెంబరు. ఆ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కూడా మళ్ళీ వస్తుంది, క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసేయాలి ఈ బాక్స్లో. తర్వాత గెట్ ఆధార్ ఓటీపీ అని అడుగుతుంది. సో మీ యొక్క ఆధార్కి రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీని వెరిఫై చేసుకున్న తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మళ్ళీ కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని సేమ్ నో యువర్ స్టేటస్లోకి అయితే వచ్చి చెక్ చేసుకోవాలన్నమాట. సో నేను చెప్పినట్లుగా సో ఇలా చెక్ చేసుకుంటేనే మీకు డబ్బులు అనేటివి వస్తాయండి. 3 గ్రీన్ మార్కులు అనేవి ఉండాలన్నమాట. ఇక్కడ చూడు క్లియర్గా ఇచ్చారు, ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ రిలీజ్ ద 21st ఇన్స్టాల్మెంట్ ఆఫ్ పిఎం కిసాన్ ఆన్ 19th November 2025 ఇన్ కోయంబత్తూర్ తమిళనాడు అని చెప్పారు. సో కాబట్టి డబ్బులు అనేటివి మనకు ఈ నెలలోనే, మనకు మరో కొద్ది గంటల్లోనే ఖాతాలకైతే చేరనున్నాయి. ఇదన్నమాట సమాచారం. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్కి సంబంధించిన నిధులు జమ అయినప్పుడు పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో మీకు వివరంగా అయితే అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.